ఇప్పుడంటే ఫ్యాషన్ పేరిట జుట్టును విరబోసుకుని తిరగటం ట్రెండ్ అయిపోయింది. కానీ మన పూర్వకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ జడ వేయటం ఒక ఆచారం, ఒక ఆధ్యాత్మిక సంకేతం. అప్పట్లో జడ కూడా 3 విధాలుగా వేసుకునేవారు. 2 జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్లి కాలేదని అర్థం. అంటే జీవుడు ప్లస్ ఈశ్వరుడు సంబంధం విడివిడిగా ఉందని అర్థం. జడ వేసుకుంటే వివాహిత అని అర్థం. అంటే ఆమె తన భర్తతో చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్థం. ముడి వేసుకుని కొప్పుల పెట్టుకుంటే ఆమెకి సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతల్ని మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అని అర్థం. జీవితం గుట్టుగా ముడుచుకుని కుటుంబాన్ని కాపాడే తల్లి శక్తి అన్నమాట. కానీ ముఖ్యంగా జడని ఎప్పుడైనా 3 పాయలుగా విడదీసి అల్లేవారు. ఆ 3 పాయల అర్థం ఎంత గొప్పదంటే తాను, భర్త, సంతానం అని అర్థం. సత్వ, రజ, తమో గుణాలు, జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి. అంటే జడ అనేది కేవలం హెయిర్ స్టైల్ కాదు, ఒక జీవిత తత్వం. జడ వేసుకోవటం వల్ల జుట్టు గజిబిజి కాకుండా ఉంటుంది, మనసు స్థిరంగా ఉండటానికి కూడా సహాయం చేస్తుంది. ఎనర్జీ కంట్రోల్ అన్నమాట. పెద్దలు చెబుతారు జుట్టు విరబోసుకుంటే నెగటివ్ ఎనర్జీ ఆకర్షితం అవుతుందని. ఆలయాలకు వెళ్ళినా, పూజ చేసుకుంటున్న జడ ముడి వేసుకోవటం శుభం. జడ వేసుకోవటం మానేసి టెన్షన్లు మాత్రం గట్టిగా తీసేసుకుంటున్నాం. ఫ్యాషన్ కోసం జుట్టు వదిలేస్తున్నాం, కానీ సంప్రదాయం మాత్రం వదిలేయకండి. హెయిర్ స్టైల్ మారచ్చు, కానీ లైఫ్ స్టైల్ మారకూడదు. జుట్టు కంట్రోల్లో లేకపోతే లైఫ్ కూడా కంట్రోల్లో ఉండదు. జడలో డిసిప్లిన్ ఉంటుంది, విరబోసిన జుట్టులో డిస్ట్రాక్షన్ ఉంటుంది. అందుకే మన సంస్కృతి సంప్రదాయం వెనక ఉన్న అర్థం తెలుసుకొని ఆచరిస్తాం.